ఒక కేసు విచారణ కోసం హాజరైన ఒక ప్రముఖుడి కోసం అక్కడ పోలీసులు వ్యవహరించిన తీరు అందరినీ విస్మయానికి గురిచేసింది. వివాదాలకు క్యారఫ్ గా నిలుస్తూ సంచలనాల పేరుతో సినిమాలు నిర్మించే దర్శకుడిగా సుపరిచితుడైన రామ్ గోపాల్ వర్మ విచారణ వేళ ఒంగోల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విచిత్రమైన సన్నివేశం ఆవిష్కృతమైంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహం అనేటువంటి మూవీని తీయడం తెలిసిందే. ఈ సినిమా ప్రచార సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వ్యక్తిత్వాలని కించపరిచేలా మార్ఫింగ్ చిత్రాలను ఎక్స్ లో పోస్ట్ చేయడం, దీనిపై టీడీపీ మండల పార్టీ కార్యదర్శి రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనకి నోటీసులు జారీ చేయడం తెలిసిందే. ఈ కేసు విచారణకి డుమ్మా కొట్టేందుకు చాలానే ప్రయత్నించి రామ్ గోపాల్ వర్మ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఇదంతా బానే ఉన్నా విచారణలో భాగంగా ఒంగోలు పోలీస్ స్టేషన్ కు వర్మ హాజరయ్యే వేళకి కాస్త ముందుగానే స్థానిక పోలీసులు వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద భారీగా సిబ్బందిని మోహరించిన ఒక ఎత్తైతే ప్రత్యేక రోపులను సైతం సిద్ధం చేశారు. రామ్ గోపాల్ వర్మకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతోనే ఆ ఏర్పాట్లు చేసుంటారని భావించినా అక్కడ ఎవరిని ఉంచకుండా వ్యవహరించడం గమనార్హం. అంతేకాదు పోలీస్ స్టేషన్ కి సమీపంలోని షాపుల్ని కూడా మూసివేయించారు. విచారణ గంట పాటు సాగడం, విచారణ పూర్తయి తిరిగి వెళ్లే వరకు షాపులు క్లోజ్ చేసి ఉండాలన్న ఆదేశాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు స్టేషన్ కి వర్మ ప్రయాణిస్తున్న వాహనం తేలిగ్గా వచ్చేందుకు వీలుగా సర్వీస్ రోడ్ లో రాకపోకల్ని నిలిపేశారు. ఇతరులు రాకుండా పోలీసుల వాహనాల్ని అడ్డుగా పెట్టి మరీ రాచమర్యాదలు చేశారు. ఒక కేసు విచారణకు హాజరయ్యే ప్రముఖుడికి ఇంత ఆర్భాటమా అన్నది ప్రశ్నగా మారింది.